ఎవరా నువ్వు? సంక్రమాలు సిటీలో మొత్తం సంతాల దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ నీ ఎవడన్నా నేను చేయలేదు. అరే పోలీస్ స్టేషన్ కేసు నీ మీద జైలు పంపిస్తారా నిన్ను? పోలీస్ స్టేషన్ మొత్తం ఆడోడు నా కంట్రోల్ ఉన్నాయి. అరే పోలీస్ స్టేషన్ కంట్రోల్ ఉన్నా నిన్ను సుప్రీంకోర్టు కేసేసి నేను జైలు పంపుతారా? నీ వాళ్ళు ఎంతో మంది చనిపోయిరా. ఏం చేయలేవు, ఏం చేస్తే వేసుకోపో చూసుకుందాం. కూర్చోవే, ఓడొస్తాడు చూసుకుందాం. అన్నా రవి గారు రాజు ఎటువేంద్రా? నువ్వు చెప్పిన వేసేసరికేనా ఫోన్ చేయాలకు ఇప్పుడు వేస్తున్నాం. అరే ఎక్కడున్నారా? అన్న పిలుస్తుండు. సరే రండి చెప్పినన్నా వచ్చేస్తురు. నమస్తే. నీకు చెప్పిన పని ఏమైందిరా? నాడు మిస్ అయినా. ఎలా మిస్ అవుతాడు? అన్నా మస్తు ట్రై చేసాము, మిస్ అయినా అన్నాడు. అన్న వీళ్ళ వల్ల కాదన్నా, నేను చంపుతా నా కొడుకుల్ని. వాడి పేరు ఇష్టమైందిరా? చెప్పేది నిజమే కదా? ఇందాక మోనొచ్చిన మాట నమ్ముతున్నారా? నువ్వు చేసిన అద్దెను మర్చిపోయావేంటి? మరి చేస్తే ఇప్పుడేంది మర్చిపోయారా మీరు? అన్నా మిస్ అయిందన్నా. ఎలా మిస్ అవుతుంది? అన్నా పొద్దున మిస్ అయిందన్నా. మీకు బండి మలిపోయినప్పుడు కష్ట పీకినా. అరే ఇక డీలింగ్ మీకు ఇస్తలేను. ఎందుకన్నా? వాడు గంత పెద్ద డేంజర్ గానే మీరు చంపలేరు, ఈయన చంపుతారా మీరు? ఈసారి ఇచ్చి చూడు, ఈసారి తప్పించుకోలేడు నా కొడుకు. చేసి పడతా. ఇదే లాస్ట్ అవకాశం మీకు. వాడిని చంపి వస్తారు లేక మీరు చచ్చి వస్తారు. వాడిని మీ వల్ల కాకపోతే వైజాగ్ నుంచి హనుమాన్ రెడ్డిని పిలిపిస్తా. ఈసారి చంపేసి అని చావు కబుర్తో వస్తా. నమస్కారం సార్. కొంచెం ఇంపార్టెంట్ మాట ఉంది సార్. సీక్రెట్ పోతాను. మొత్తం అల్ల పొలంగా చేస్తున్నాడు. రైతులు వర్షం మాకు మొత్తం 10 లక్షలు అన్నారు. ఎవరు వచ్చినా అసలు అడ్డు వస్తువులే. అంజనే గారు, ఇంతకాలము ఈ సాక్ష్యాల కోసం ఎదురు చూసినా, ఈ సీట్లో ఉండి నేను ఏం చేయని వాడిగా ఉన్నా, ప్రజల్ని దోసుకుంటూ ప్రజల రక్తాలు తాగుతూ ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా నేను ఏం చేయలేకపోయినా. థ్యాంక్ యూ అంజనే గారు. ఈ సాక్ష్యాల కోసం ఇంతకాలం ఎవరు వస్తారని చెప్పి ఎదురు చూసిన. వెరీ థ్యాంక్స్. ఇప్పుడు నేను నా యూనిఫామ్ పవర్ ఏందో చూపిస్తా. కానిస్టేబుల్ వాడిని ఎలాగైనా చంపేయాలా? నా చేయనవి నా కొడుకుని. అన్నా వాడు పోతున్నాడే. నా కొడుకుని చంపదా. మాన్ననేమన్నామంట కదా. నన్ను తప్పనే మాత్రం నా ఆశయం బోదురా. లడ్డా లోపల తీసుకెళ్దాం. మా అన్న ఎవరిని ఏం చేయలేరు రా. మా అన్న సంపుదా. అన్నా ఈ నా కొడుకు దొరికిండు, తొందరగా వచ్చేయ్.
ఏంట్రా నీ ఎవిడెన్స్ ఏమైనా ఏవి అరే నీ దగ్గర నాకు చంపినంత మాత్రం నా ఆశయం చావదురా, నువ్వు కూడా చస్తావురా. నన్ను ఎవరో చంపితే చావని రా, నేను చావాలనుకున్నప్పుడే చేస్తా. ఎవరినో చంపేసి పడేసిపోయారు అంటున్నారు. హలో హలో సార్, పోలీసేనా? ఇక్కడ ఎవరినో చంపేసి పడేసిపోయారు సార్. ఎక్కడ? ఇక్కడ తాళాలు. తొందరగా రండి సార్ మీరు. ఎక్కడ? అంజనా అసలు ఏమైంది ఇక్కడ? అలా రోడ్డు పైన వెళ్ళంగా ఇక్కడ చంపేసి పాడేసిపోయిందండి. అసలు ఎలా జరిగింది? ఎవరు చేసి ఎలా జరిగింది? ఇంత మంచి అంజనా గారిని ఇక్కడ ఎత్తు చంపేసి పడిసిపోయింది. ఇలా కుటుంబానికి జనాన్ని సంవత్సరం మంది గారు ఎలా జరిగింది? హలో తమ్మా. హలో, ఎవరు? మహేందరా? మహేందర్నే సార్ మాట్లాడేది. ఇక్కడ అంజనా ఫోన్లో మీ నంబర్ ఉన్నది, మహేందర్ అని. ఈ హత్య చేసిన వాళ్ళని వెతికి వెతికి మరి పట్టుకొచ్చి కటకట్లో పడేస్తా. మహేందర్, నువ్వు ధైర్యనుడు. తమ్ముడు, ఈ హత్య గురించి నీకేమన్నా తెలుసా? సార్ నాకు తెలిసి ఒక ఊళ్ళలో మటన్ జరిగి ఉంటే అది గజానే చేసుకుంటారు సార్. ఇది కూడా గజానే చేసుకుంటారు సార్. గజనా? ఈ గజా అనే పేరుని ఇంతకుముందు అంజనా దగ్గరికి గజా మీద కంప్లైంట్ ఇస్తానికి వచ్చింది. గజనని హత్య చేసింది. 24 గంటలు గజను తీసుకొచ్చి నేను అరెస్ట్ చేయకపోతే నా పేరు ఐపీఎస్ పవనే కాదు. సార్ ఎలాగైనా మా తమ్ముడు చంపిన వాళ్ళకి చేయాలి సార్. మీకు అన్నాం సార్, మాకు న్యాయం చేయండి సార్. మహేందర్, నీకు మాట ఇచ్చిన అంజను చంపిన గజని 24 గంటలు లాకప్ లేకపోతే నా పోలీస్ జాబ్ పోలీసు వాళ్ళు కోసం మా ఫస్ట్ చేస్తున్నాడు, అదే ఎవిడెన్స్ మొత్తం పోలీసు వాళ్ళు ఇచ్చినాడు, మొత్తం నేర్చుకోండి. మమ్మల్ని ఇప్పటి మమ్మల్ని ఏమడిస్తున్నాడు, మేము తప్పించుకొని బయటకు వచ్చి అరే ఇప్పుడు చూస్తున్నామా ఐపీఎస్ పవన్ ఈ గజను